మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన త్రివిక్రమ్ అదే టైంలో రిలీజ్ అయిన హనుమాన్ చేతిలో ఓడిపోయాడు. త్రివిక్రమ్ మహేష్ బాబు స్టార్డమ్ ని తట్టుకుని మైథలాజికల్ ఫిల్మ్ హనుమాన్ హిట్ కొట్టింది. అదే కోపంలో గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఒక మైథలాజికల్ స్టోరీ స్టార్ట్ చేశారు మన గురూజీ. నిన్న కాక మొన్న వచ్చిన కొత్త డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారని, ఈయన మాత్రం గుంటూరు కారం లాంటి ఫ్లాప్స్ తీస్తున్నారని ఫీల్ అయ్యి ఒక పాన్ ఇండియన్ హీరోతో హిట్ కొట్టాలనుకున్నాడు త్రివిక్రమ్. అప్పటికి మన అల్లు అర్జున్ పుష్ప రికార్డ్స్ క్రియేట్ చేయడంతో అల్లు అర్జున్తో ఈ సినిమా చేద్దామని అనుకున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. స్టోరీ విని చేద్దామన్నాడు అల్లు అర్జున్, కానీ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఒక నెలలో స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకుని వస్తానని చెప్పాడు త్రివిక్రమ్. అప్పటికే తమిళ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్కి స్టోరీ చెప్పాడు. బాగుంది అనుకున్నారు, కానీ దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్ చేయడానికి ఇంకో హీరో కావాలి. టాలీవుడ్లోను బాలీవుడ్లోను చాలా మందిని ట్రై చేశారు, కానీ ఎవరు ఒప్పుకోలేదు. అది అవ్వట్లేదని అది వెతికే టైంలో త్రివిక్రమ్ మూవీ చేద్దాం అనుకున్నాడు అల్లు అర్జున్. కానీ అట్లీకి ఒక ఐడియా వచ్చింది, నెగిటివ్ క్యారెక్టర్ కూడా అల్లు అర్జునే చేస్తే ఎలా ఉంటుందని. ఈ ఐడియా విని ఎగ్జైట్ అయిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి అట్లీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అట్లీ ప్రాజెక్ట్కి 2 years పడుతుంది. అది అయ్యాకే త్రివిక్రమ్ సినిమా చేస్తా అని చెప్పాడు. దీంతో హట్ అయిన త్రివిక్రమ్ ఇంకో హీరో దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. RRRతో పాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్కి కథ చెప్పాడు. ఎన్టీఆర్ కథ విని చేసేద్దాం అన్నాడు, కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా కమిట్ అయ్యాడు. అది 1 yearలో అయిపోద్దని, ఈలోపు ప్రీ ప్రొడక్షన్ చేసుకోమని త్రివిక్రమ్కి చెప్పాడు. త్రివిక్రమ్ కూడా సర్లే అనుకుని ఇద్దరూ కలిసి డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా ప్రశాంత్ నీల్ సినిమా లేట్ అయింది. మధ్యలో తీసిన కొన్ని సీన్స్ చూసిన ఎన్టీఆర్ అవి నచ్చక రీషూట్ చేయమని అడిగాడు. అప్పటి వరకు చేసిన ఫుటేజ్ మొత్తం పక్కన పెట్టి స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేసే పనిలో పడ్డారు ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్. ఈలోగా ఎన్టీఆర్ లుక్ మొత్తం మార్చేశాడు. ఇలా త్రివిక్రమ్కి చెప్పిన 1 year అయిపోయింది, కానీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఇంకా 30% కూడా కాలేదు. త్రివిక్రమ్ ఈలోపు పాత కథల్లోంచి ఒక కథ తీసి వెంకటేష్తో సినిమా మొదలుపెట్టాడు. త్రివిక్రమ్ ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. 3 monthsలో షూట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇది షూట్ స్టార్ట్ అయ్యాక అల్లు అర్జున్ నుంచి త్రివిక్రమ్కి ఫోన్ వచ్చింది. అట్లే అనుకున్న దానికంటే త్వరగా బన్నీ సినిమా షూట్ కంప్లీట్ చేశాడు. బన్నీ నెక్స్ట్ ఇయర్ ఫెబ్ నుంచి ఫ్రీ అయిపోతున్నాడు. అందుకే త్రివిక్రమ్తో సినిమా చేద్దామని పిలిచాడు. ఇది విని మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయాడు త్రివిక్రమ్. వెంకటేష్తో త్వరగా సినిమా కంప్లీట్ చేసి నెక్స్ట్ అల్లు అర్జున్తో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారంట. అలా అటు తిరిగి ఇటు తిరిగి త్రివిక్రమ్ స్టోరీ మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికే వచ్చింది.